సృష్టించడం ఓ పిచ్చి. దానికి వాళ్ళు చాలా రిస్క్ కూడా తీసుకుంటారు. కానీ మన రాఘవ ఓ సులభమైన పద్ధతి ఫాలో అవుతున్నాడు. అదేంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. నమస్కారం. కంగారు పడకండి సార్, ఇదేం హర్రర్ షో కాదు, కామెడీ షో. కాకపోతే బాడీకి వెళ్ళాల్సిన విటమిన్స్ జుట్టుకి వెళ్ళిపోయాయి, అందుకే మా ఫేస్లు ఎలా అయిపోయాయి. దాకా జుట్టు పెంచుకున్నాను, బేవారసుగా తిరుగుతున్నాడు అనుకున్నారు. ఎక్కడ దాకా పెంచుకుంటే పని బాట లేదనుకున్నారు, అందుకే మొత్తం పెంచేసా. ఏదో ఉందనుకున్నారు, అది ఏదో క్రియేట్ చేయాలని రికార్డు కోసం పెంచుతున్నాను. త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టున్నవాడిగా నేను రికార్డు సృష్టించబోతున్నాను. ఇంకో విషయం, మేము ముగ్గురు అన్నదమ్ములు 25 ఏళ్ల క్రితం విడిపోయి ఈ రోజే కలుసుకుంటున్నాం. తమ్ముడు, అన్నయ్య ఆగు. తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య. నువ్వెవడరా? చాలు, మన పాస్వర్డ్లు కలిసాయి. మీరేనా తమ్ముళ్ళు? పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, తమ్ముడు. ఇప్పుడు మనం పరిచయాలు చేసుకుందాం. నువ్వు ఇలారా, నువ్వు ఇలారా. నమస్కారం అండి, నా పేరు చారుకేశ. నా పేరు పులకేశ. నా పేరు తిలకేశ. విచిత్రంగా మా ముగ్గురు పేరులో కేశాలు ఉన్నాయి. కేశాలంటే తల వెంట్రుకలు, అందుకే మమ్మల్ని అందరూ వెంట్రుకలా తీసి పడేసేవాళ్ళు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వెంట్రుకలు తీసేస్తే వెంట్రుకతోనే సమాధానం చెప్పాలి. అందుకే ఒక ఐడియా వేసాం. ఆ ఐడియా మమ్మల్ని ఇలా ముంచేసింది. రోడ్డు మీద పోతుంటే జనాలంతా తొక్కేస్తున్నారన్నయ్య. వీధుల్లోకి వెళ్తే కుక్కలు ఎంటబడుతున్నాయి. అవునన్నయ్య, ఈ జుట్టుకి బ్యాండేజ్ కట్టుకుంటే తల ఇలా వెనక్కి వెళ్తుంది. అసలు మమ్మల్ని జుట్టు ఎందుకు పెంచమన్నావు అన్నయ్య? సంతోషించండి, నా తలలో పిచ్చుకలు గూళ్ళు పెట్టాయి. ఎందుకు మన జుట్లు ఇలా పెంచుకోమని మీకు చెప్పాను. అది చెప్పాలంటే ముందుగా మన వంశ చరిత్ర గురించి మీకు చెప్పాలి తమ్ముడు. ఒరే ఇదేంట్రా ఎక్కువ ఫీల్ అయిపోతుండ్రు. వీడిని ఇలా వదిలేసి ఎపిసోడ్ మొత్తం చెప్పాలండి అన్నయ్య. అదేదో త్వరగా చెప్పండి. ఈడెవడు వీరప్పంలా ఉండు. ఎవడండి వీడు? వీరప్పన్ చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. బతికుంటే మీ మాట విని ఇప్పుడే చచ్చిపోయావు. వీడు వీరప్పన్ కాదు, అంతకంటే క్రూరప్పన్, మన తాతయ్య. మరి వింతగా ఉన్నాడు. మన తాతయ్యలు కవల పిల్లలు రా. కౌల పిల్లలా? ఈ తాత పేరేంటి? ఈ గెడ్డాలు పెంచుకున్నది 7 కొండల తాతయ్య. ఇది మీసాలు పెంచుకున్నది 7 హిల్స్ తాతయ్య. 7 హిల్సా? ఇంగ్లీష్ మీడియంలో చదివేళ్లే. ఇంతకి ఇందులో మన తాత ఎవడు? అది ఎవరో ఇప్పటికీ మన వాళ్ళు పోల్చుకోలేక తేల్చుకోలేక చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఎలాగా పోల్చుకోలేదు, ఊర్లో వాళ్ళైనా కనీసం పోల్చుకోవాలని గుర్తుపట్టడానికి ఈజీగా 7 కొండల తాతయ్య గడ్డం పెంచాడు, 7 హిల్స్ తాతయ్య మీసం పెంచాడు. ఊరికే పెంచుకుంటా పోతుంటే మనిషికి కొడుకి తేడా ఏటుంటది. అందుకే పెంచిన దాంతో రికార్డు సాధించాలని 7 కొండల తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డు కోసం వెళ్ళాడు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. హుషారుగా ఇంటికి వస్తున్నాడు. దారిలో ఒక దగ్గర రైల్వే లెవెల్ క్రాసింగ్ కాస్ట్ చేయాల్సి వచ్చింది. తాతయ్య గడ్డాన్ని రైలు తొక్కేసింది. మరి తాతయ్య గడ్డం కింద ఉన్నాడు. 7 కొండల తాతయ్య రికార్డుతో ఎలాగా ఇంటికి రాలేదు. కనీసం నేనైనా రికార్డుతో ఇంటికి రావాలని 7 హిల్స్ తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డు సాధించి రోడ్డు మీద వస్తే రైళ్లు లారీలు తొక్కేస్తాయని మన హెలికాప్టర్ మీద వస్తున్నాడు. పైలట్ మంచి హుషారుగా యాక్సిలేటర్ తొక్కేస్తా, హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. ఆ ఫ్యాన్ గాలి స్పీడ్కి తాతయ్య మీసాలు మనం పైకి లేచి ఫ్యాన్ కి చుట్టేసుకుంది. మరి తాత ఎక్కడ పడిపోయాడో తెలియదు కానీ మీసాలు మాత్రం ఫ్యాన్ కే ఉన్నాయి. ఎలాగైనా సరే మన తాతయ్యలు సంపాదించలేని రికార్డ్ ని మనం సంపాదించాలి. ఏ రికార్డో తెలుసా? గిన్నిస్ బుక్ రికార్డ్ కాదు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్. అది కాదు, బేవార్స్ బుక్ ఆఫ్ రికార్డ్. కొత్తగా వచ్చింది. ఆ రికార్డ్ లో మనం స్థానంగానే సంపాదించే ఉంటే ప్రపంచంలో మొట్టమొదటి బేవార్స్ గాళ్ళం మనమే. అన్నట్టు మరి కొద్ది సేపట్లో మన దగ్గరికి బేవార్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వస్తారు. మనం రెడీ అయిదాం. మీకోసమే స్పెషల్ గా తయారు చేయించా దువ్వెనలు. ఒరే తమ్ముడు, అన్నయ్య నువ్వు ఎప్పుడైనా పూలు పెట్టావా?
జనాలకు చెవుల్లో చాలా పెట్టానన్నయ్య. తలలో ఎప్పుడైనా పూలు పెట్టావా అని అనుకున్నా. పెట్టలేదన్నయ్య. నువ్వు ఎప్పుడైనా పెట్టావా? నేను పెడితే సచ్చినోళ్ళు వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకునే వాళ్ళు. ఏం నిన్ను కూడా అంటే నిన్ను పట్టుకున్నారా? చీకట్లో తీసుకెళ్లిపోయారు సచ్చినోళ్ళు. చెప్పడమే మర్చిపోయాను. రండి తమ్ముళ్ళు, మీకోసమే స్పెషల్ గా తయారు చేయించా. అవునా? తారా చుట్టుకోకోనట్ ఆయిల్. చిచ్చి మేము అది వాడాం కదా. నాకు తెలుసు తమ్ముళ్ళు, మీరు ఇది వాడరనే నీ కోసం ఫినాయిలు, నీ కోసం కిరసనాయిలు, నా కోసం ఇంజిన్ ఆయిల్ 3 కలిసి ఇందులో పెట్టించా. పొడవైన పొడవైన పట్టులాంటి జుట్టు కోసం వాడండి ఫినాయిల్, కిరసనాయిల్, ఇంజిన్ ఆయిల్. మా అన్నయ్య మంచి అన్నయ్య. మరి ఇప్పుడు కాసేపట్లో బేవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి డబ్బాలు నీ తలకాయ ముంచు. నేనే పెంచుకుంటా, బాగా ముందు నేనే పెంచుకుంటా. అసలు జుట్టు ఉన్నట్టే లేదన్నయ్య. ఒరే ఉన్నట్లేదేంట్రా, నీ జుట్టు అంతా ఊసిపోయింది. ఒరే నీ కూడా జుట్టు లేదురా. అన్నయ్య ఏంటిది? నాకు ముందే తెలుసు తమ్ముడు. ఏమని? ఉదయాన్నే బేవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకేసారి 3 అవార్డ్స్ ఇవ్వరంట. అందుకే ఈ ఏర్పాట్లు చేశారు. నువ్వు సొంత తమ్ములవే కదరా? తమ్ముడే క్రికెట్ వికెట్ పడాల్సిందే. అయితే విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నెయిల్ పాలిష్ గురించి విన్నాను, నెయిల్ పాలిష్ రిమూవర్ గురించి విన్నాను, కానీ ఈ రిమూవర్ కొత్తదనుకుంటా. చాలా కొత్తది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంపెనీ మీదేనండి? ఓకే, శాంపిల్ బాటిల్స్ పంపించమంటారా? వద్దండి. లెట్స్ స్టార్ట్ విత్ ద లేడీ. రోజా గారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని, కానీ కాన్సెప్ట్ బాగుంది. ఏం చేయబోతున్నారు మాకైతే ఒక ఐడియా అనేది లేదు. మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే నెక్స్ట్ ఏం రాబోతుందో కొంచెమన్నా మనం గెస్ట్ చేయగలం, కానీ చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫన్నీగా ఉంది. ఇప్పుడు అంత జుట్టున్న అమ్మాయిని నేను చూసాను మా విలేజ్ లోనే. నాకు అర్థం కాదు వీళ్ళకి ఎంత ఓపిక అని. ఉన్నాయి ఈ కొద్ది జుట్టుకి ఆయిల్ పెట్టి తలస్నానం చేసి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటేనే గంటలు అవుతుంది. అంత జుట్టు ఉంటే ఆ చిక్కు తీసుకోవడానికి హాఫ్ డే అయిపోతుంది. వాళ్ళని బయటకు తీసుకెళ్లాలంటే వాళ్ళు రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. సో అంత అవసరం లేదు, ఇంతవరకు ఉంటే చాలు. కానీ ఈ రోజు మీ హెయిర్ స్టైల్ మాత్రం సూపర్ జబర్దస్త్ గా ఉంది. నాగబాబు సార్, చాలా బాగుందిరా. నేను మధ్యలో వెళ్తే జుట్టు లాగేస్తుంటే ఊడిపోతుంది ఏంటి? నేను ఆ కాన్సెప్ట్ నాకు కొంచెం దాకా అర్థం కదా. నీకు ఎలా పుడుతున్నాయి నీ ఐడియాలు? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ మధ్య నా బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. నీ డైలాగ్ టైమింగ్ ఒకటి ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, గుడ్.